గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజైతే నేను నంది తీర్థంకి వెళ్తూ ఉన్నాను. మల్లేశ్వరంలో ఉంది. సో మిగతా డీటెయిల్స్ ఏముందో నేను వచ్చే వీడియోలో చెప్తాను. సంతర్కు స్టే ట్యూన్. సో నా ఛానల్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నందీశ్వరుడు పైన శివలింగం కింద ఉన్న దేవాలయానికి వెళ్దామా? శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా నందిని దర్శనం చేసుకుంటాం. అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏమిటంటే ప్రతినిత్యం నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగం పైన పడుతూ ఉంటుంది. మరి ఈ అద్భుతమైన ఆలయం ఎక్కడుందో తెలుసా? రండి వెళ్దాం. బెంగళూరులో ఉన్న శ్రీ దక్షిణముఖ కళ్యాణి తీర్థం. సో మేమైతే మంత్రి స్క్వేర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి 1.4 కిలోమీటర్స్ అనుకుంటా నడచాలి. మేమైతే నడుచుకొని వెళ్తాము. మీరు కావాలంటే ఆటో తీసుకోవచ్చు. ఈ ఆలయం అతి ప్రాచీన శివాలయంలో ఒకటి అని చెప్తారు. ఈ ఆలయంలో విశిష్టం ఏమిటంటే నంది నోటి నుంచి వచ్చే నీరు సరిగ్గా కింద ఉన్న శివలింగం పైనే పడుతుంది. అయితే ఈ ఆలయంలో నంది ముఖం దక్షిణ వైపు ఉంటుంది కాబట్టి దీనిని దక్షిణముఖ నంది ఆలయం అని పిలుస్తారు. అలాగే నంది నోటి నుంచి వచ్చే జలము పవిత్రమైనదని భావిస్తారు. అయితే నంది నుండి వచ్చే నీరు పక్కనున్న కొలంలోకి వెళ్తుంది. ఈ కొలన్నే కళ్యాణి అని పిలుస్తారు. ఇప్పుడు మేము లోపలికి వెళ్తూ ఉన్నాము. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ దక్షిణముఖ నంది తీర్థం కళ్యాణి క్షేత్రం అని పేరు వచ్చింది. ఈ ఆలయం బెంగళూరులో ఉన్న మల్లేశ్వరం అనే ప్రాంతంలో కొలువై ఉంటుంది. అయితే ఇక్కడ మహాశివుడు లింగం రూపంలో పూజలు అందుకుంటున్నాడు. శంభో శంకర నమః శివాయ, గిరిజా శంకర నమః శివాయ, శంభో ఈ ఆలయానికి ఒక కథ అయితే ఉంది. 1997లో కాడు మల్లేశ్వరం ఆలయానికి అభిముఖంగా ఉన్న ఖాళీ స్థలంలో ఒక నిర్మాణాన్ని చేపట్టారు. తవ్వకాల్లో చేసే సమయంలో కార్మికులు ఇక్కడ ఒక ఆలయం ఉందని గుర్తించారు. ఇంకాస్త లోతుగా తవ్వగా ఈ శివలింగం బయటపడిందట. అయితే ఈ ఆలయం 7000 years పురాతనమైనదని చెప్తారు. అయితే నంది నోట్లో నుంచి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందో అది ఎవరికైతే తెలీదు. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే మెజెస్టిక్ నుండి మీరు ఆటో చేసుకొని ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. అయితే బెంగళూరుకి సెంటర్ పాయింట్ మెజెస్టిక్ నుంచి మీరు ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. 4 kilometers ఉంటుంది. బై ఆటో ఆర్ బై బస్ అయితే మీరు రావచ్చు. అయితే నేను మంత్రి స్క్వేర్ నుంచి అయితే ఎక్కాను. అక్కడైతే కొంచెం ఫ్రాడ్ చేశాడు. అండ్ ఆయన నాతోనే 350 rupees తీసుకున్నాడు. చుట్టేసుకొని రావాలి అది ఇది అని చెప్పేసి. బట్ ఈ స్కామ్ మీతో జరగకూడదు అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు ఈ ట్రావెల్ చేయండి. సో ర్యాపిడోలో అయితే బుక్ చేసుకొని మీరైతే ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్. బందా అంత లేదో యావరేజ్. ఓకే.